హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జెస్సికా టైలర్. చూడండి, లూజ్ ప్యాంట్కి పాకెట్ ఎలా స్టిచ్ చేయాలో చూసుకుందాము. పాకెట్ అండ్ ఫుల్ స్టిచ్చింగ్ కూడా పెడుతున్నాను. లూజ్ ప్యాంట్ కూడా ఫుల్ స్టిచ్చింగ్ పెడుతున్నాను. చూడండి, ఇక్కడ వైపున డాట్ పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇది ఓపెన్గా కట్ చేసిన ఒకటి మాత్రం జాయింట్గా ఉండాలి. కానీ ఇక్కడ చూడండి, జాయింట్ కట్ చేసాం కదా మనము, అక్కడ పైన 2 ఇంచులు ఉండేలాగా చూసుకొని ఈ కింద వైపున ఇంచున్నర స్టిచ్చింగ్ చేయాలన్నమాట. చూడండి, హాఫ్ ఇంచు ఖర్చు ఉంచుకోవాలి మనము. హాఫ్ ఇంచ్ ఖర్చులో స్టిచ్ చేయాలి. చూడండి, ఇలా స్టిచ్ చేస్తున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత రఫ్ కొట్టేసి మళ్ళీ యథావిధిగా వెనక వైపుకి ఇలా స్టిచ్ చేయాలన్నమాట. ఈ కింద వైపున కూడా ఇంచున్నర స్టిచ్ చేయాలి. ఇక్కడ కూడా ఇంచున్నర ఇలా స్టిచ్ చేసి సేమ్ అదే విధంగా ఇందాక కుట్టాం కదా పై వైపున, అలాగే దీనికి కూడా స్టిచ్ వేయాలన్నమాట. రఫ్ కొట్టేసేసి ఇలా స్టిచ్ వేయాలన్నమాట. చూడండి, ఇది పాకెట్కి అనమాట. పాకెట్కి ఓపెన్కి వచ్చేలాగా మనము స్టిచ్ చేస్తున్నాము. చూడండి, ఇది నీట్గా ఇలా సర్దుకోవాలి మనము. ఇలా రఫ్ కొట్టినట్టుగా నీట్గా చేసుకొని అటువైపు క్లాత్ అటు మడత పెట్టుకోవాలి, ఇటువైపు క్లాత్ ఇటు మడత పెట్టుకొని స్టిచ్ చేయాలన్నమాట. చూడండి, ఇలా నీట్గా స్టిచ్ చేసుకొని తర్వాత మనము బాటమ్ ఉంది కదా, బాటము కుర్చీలు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇది చూడండి, ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మీకోసం మళ్ళీ వీడియో చేస్తాను. చూడండి, ఇది ప్యాంటు క్లాత్ ఉంది కదా, ఒకవైపుది ఇది మనం తీసుకొని దీని వైపు నుంచి ఇంచున్నర పెట్టిన వైపున మనం స్టిచ్ చేసుకోవాలి. 2 ఇంచుల వైపునేమో పైకి పెట్టుకోవాలి, తాడు పెట్టుకునేలాగా. చూడండి, ఇలా హాఫ్ ఇంచు ఖర్చులో మనము పెట్టుకొని ఇలా స్టిచ్ వేయాలన్నమాట. చూడండి, కుచ్చులు కరెక్ట్గా వచ్చేలాగా ఇలా స్టిచ్ వేసుకొని ఈ డాట్ పెట్టుకున్నాం కదా, ఈ డాట్ కరెక్ట్గా ఇక్కడికి వచ్చేలాగా నీట్గా స్టిచ్ వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా కుచ్చులు నీట్గా అన్నీ కూడా కరెక్ట్గా ఒకే లెవెల్లో వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, లూజ్ ప్యాంట్ ఈజీగానే ఉంటుంది అన్నమాట. మనం స్టిచ్ చేస్తే పావు గంటలో స్టిచ్ చేయొచ్చు లూజ్ ప్యాంటు. చూడండి, ఇలా నీట్గా ఇలా సర్దుకొని ఓపెన్ వచ్చింది కదా, ఇలాగా మనం ఈ క్లాత్ ఇలా తీసుకొని మనం కరెక్ట్గా ఈ క్లాత్ ఇలా వేసుకోవాలన్నమాట. చూడండి, మధ్యలో డాట్ పెట్టుకొని మనం ఇక్కడ ఉంది కదా, ఈ డాట్ కూడా కరెక్ట్గా ఇలా డాట్ పెట్టాలి. అది ఇది కలిసేలాగా ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలన్నమాట. దానిపైనే హాఫ్ ఇంచు వెడల్పులో ఇందాక వేసాం కదా, అదేలాగా ఇలా స్టిచ్ వేయాలి. పాకెట్ కోసం ఈ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ అనమాట. చూడండి, ఎలా స్టిచ్ చేస్తున్నాను. అది జాయింట్ చేసుకున్న తర్వాత పాదం ఖర్చు మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, కుచ్చులు క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఇలా నీట్గా పెట్టుకొని మనము పాదం ఖర్చు స్టిచ్ చేసాము. చూడండి, ఈ క్లాత్ ఉంది కదా, ఇది ఇక్కడ మనం ఇలా డాట్ పెట్టుకొని మడత పెట్టి డాట్ పెట్టుకొని ఇది ఉంది కదా మధ్య భాగం ఇంచున్నర పెట్టుకున్నాం కదా ఇందాక మనం, ఈ పై వైపున 2 ఇంచులు అనమాట. ఈ 2 ఇంచులు పెట్టుకున్నాం కదా ఇక్కడ, ఇది కరెక్ట్గా ఇలా ఉండేలాగా చూసుకొని మడత పెట్టుకొని ఇక్కడ కూడా డాట్లు పెట్టుకోవాలి. డాట్లు పెట్టేసి అటు కూడా ఇలా మడత పెట్టుకోవాలన్నమాట డాట్లు పెట్టి. ఎందుకంటే తిరగేస్తే లోపలికి వెళ్ళిపోద్ది ఇది నీట్గా. చూడండి, ఇలా ఇటువైపున కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి మనము. ఈ పక్క కూడా స్టిచ్చింగ్ చేసేయాలి. చేసిన తర్వాత మనం అది తిరిగేస్తే లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. చూడండి, ఇలా వచ్చింది కదా, మనం దీన్ని తీసుకొని ఇలా తిరిగేయాలి. చూడండి, లోడింగ్ చేసినట్టు ఎంత నీట్గా ఉందో. ఇలా అనమాట. ఈ క్లాత్ని కరెక్ట్గా ఇలా పెట్టుకొని మనము ఈ పై వైపున బాటమ్ ఉంది కదా, ఇక్కడ మడత పెట్టుకొని నీట్గా ఇలా స్టిచ్ చేసుకోవాలి. అటు ఇటు కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. స్టిచ్ చేసుకొని నడుం దగ్గర కూడా మనము తాడు పెట్టుకొని మళ్ళీ మడత పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకుంటే ప్యాంటు రెడీ అయిపోద్ది అనమాట. పాకెట్ చూడండి, ఇక్కడ మడత పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. చూడండి, పాకెట్ రెడీ అయిపోయింది. సైడ్ పాకెట్ అనమాట ఇది, ఇలా రెడీ అయింది. చూడండి, ఇంకొక జాయింట్ కూడా సేమ్ ఇదే విధంగా మనము జాయింట్ వేసుకోవాలన్నమాట. జాయింట్ అంటే దీనికి కటింగ్ గట్టి ఏముండదు, నీట్గా ఇలా మనం కుచ్చులు పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోవడమే అనమాట. ఇందాకైతే అది ఓపెన్గా జాయింట్ కట్ చేసాము, జాయింట్ చేసి అటు ఇటు మడత పెట్టి కుట్టేసి ఓపెన్గా మనం పాకెట్కి ఓపెన్గా పెట్టుకున్నాము. ఇది చూడండి, ఇలా పై వైపున మనం ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇందాకైతే తిరిగేసి స్టిచ్ చేశాను కదా, అది పాకెట్ కోసం చూసుకుంటూ స్టిచ్ చేశాను.
ఇది ఇలా నీట్గా స్టిచ్ చేసి కింద వైపున పెట్టుకోవాలి. ఈ పై వైపున ఈ పాకెట్ది వేసాం కదా, ఇది మాత్రం పై వైపున పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని స్టిచ్ చేయాలి ఇలా మడత పెట్టేసి. అప్పుడు కుడి వైపున వస్తుంది అనమాట పాకెట్. చూడండి, ఇలా మడత పెట్టేసి స్టిచ్ చేసి దానిపైన ఇలా మళ్ళీ మడత పెట్టుకొని మనం పాదం ఖర్చు ఈ ఫస్ట్ పాదం ఖర్చు మడత పెట్టేసి స్టిచ్ చేయాలి. తర్వాత ఇలా అంచెమ్మటి స్టిచ్ చేయాలన్నమాట. చూడండి, అయిపోయింది. ఈ పక్క మడత పెట్టేసి కుట్టేసి ఆ చివరి పక్కన మడత పెట్టి కుట్టేసి ఇంకా మధ్యలో తాడు పెట్టేసి అనమాట నీట్గా మడత పెట్టుకొని స్టిచ్ చేయాలి అంచెమ్మటి. చూడండి, ఇలా తాడెట్టుకొని అంచెమ్మటి రఫ్ కొట్టేసి నీట్గా స్టిచ్ చేసేసుకుంటే రెడీ అయిపోద్ది అనమాట. చూడండి, ఇలా స్టిచ్ చేయడం అనమాట. తర్వాత ఈ నడుము దగ్గర కూడా కొంచెం చిన్న స్టిచ్ వేసుకుందాము, ఎందుకంటే తాడు బయటికి రాకుండా నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా ఈ వైపున కూడా సేమ్ అదే విధంగా మడత పెట్టేసి కుట్టేసుకోవాలన్నమాట. కుట్టేసుకొని ఇక్కడ కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ ఇలా విడదీసి మధ్య భాగం ఉంది కదా, అది లోడింగ్ లాగా వచ్చేలాగా మడత పెట్టేసి కుట్టు కనపడకుండా అంచెమ్మటి స్టిచ్ చేయాలన్నమాట. చూడండి అయిపోయింది. కింద వైపున ఉంది కదా, ఇక్కడ బాటమ్ దగ్గర కింద వైపున కాల్ దగ్గర మనం ప్యాంట్ రోలు మనం కట్ చేసి లోపల వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఇలా పాదం ఖర్చు మడత పెట్టి కుట్టుకొని మళ్ళీ ఇలా మడత పెట్టుకోవాలి. ఆ చివరిన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. వేసుకొని మధ్య భాగంలో కూడా అటుపక్క కుట్టుకి పాదం ఖర్చు, ఇటుపక్క కుట్టుకి పాదం ఖర్చు మధ్యలో స్టిచ్ వేసుకోవాలి. అలా స్టిచ్ చేసిన తర్వాత ఇంకా డిజైన్ ఏమైనా కావాలితే మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మోడల్గా ఉంటుంది, బాగుంటుంది కూడా నీట్గా. చూడండి, ఇలా డిజైన్ వేసాను అనమాట. మడత పెట్టేసి కింద వైపున 6 ఇంచులు వచ్చేలాగా చూసుకొని రఫ్ కొట్టేసి నీట్గా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా కుచ్చులు పడకుండా చక్కగా కుట్టుకోవాలన్నమాట. అప్పుడే ప్యాంటు కూడా నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది అనమాట. చూడండి, అటు ఇటు కూడా ఇలా ప్యాంటు ఇలా కుట్టేసుకోవాలి. ఫస్ట్ ఈ పక్క నుంచి ఇలా స్టిచ్చింగ్, ఆ పక్క నుంచి ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఈ కుట్టు మాత్రం డైరెక్ట్గా తీసుకెళ్ళాలన్నమాట. చూడండి, చివరి దాకా ఒక కుట్టు డైరెక్ట్గా వేయాలి, ఒక కుట్టు ఏమో అటు నుంచి, ఒక కుట్టు ఇటు నుంచి వేసుకోవాలి ఫస్ట్. చూడండి, ప్యాంట్ రెడీ అయిపోయింది. సైడ్ పాకెట్ లూజ్ ప్యాంట్ అనమాట రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.